హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఐపి. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మార్క్ పేపర్ 35 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ సాలిడ్ క్యూబ్ హ్యాస్ సైడ్ 12 centimeters. It is cut along its diagonals of top face to get 4 equal parts. What is the total surface area of each part? సో ఏం లేదండి, ఒక ఘనం ఉంది. ఆ ఘనం యొక్క పై ఫేస్ ఉంటుంది కదండి. సో పై ఫేస్ ఈ బాక్స్ అనేది చతురస్రాకారంలో ఉంటుందండి, స్క్వేర్ బేస్లో ఉంటుంది. ఈ స్క్వేర్ బేస్లో ఉన్నదాన్ని కర్ణం వైపుగా ఇలా కట్ చేశారండి కంప్లీట్గా. సో కట్ చేస్తే ఈచ్ పార్ట్, సో ఒక్కొక్క పార్ట్, ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్, ఆ పార్ట్స్ యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. సంపూర్ణతల వైశాల్యం కావాలంటే యాక్చువల్గా ఫిగర్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో ఇది ట్రయాంగిల్ త్రిభుజాకారంలో ఉంది. సో పైనుంచి కింది వరకు అది త్రిభుజాకారంలోనే ఉంటుంది. మనకు ఘనం వచ్చేసి ఇలా ఉంటే పై ఫేస్ కట్ చేసామండి. పై ఫేస్ కట్ చేస్తే ఇలా కట్ అవుతుంది. అది అప్ టు టాప్ టు బాటం వరకు కట్ అవ్వాలి. టాప్ టు బాటం వరకు కట్ అయితే ఫస్ట్ త్రిభుజం ఇలా వస్తుంది. ఫిగర్ యాక్చువల్గా ఇలా వస్తుందండి. ఓకే, సో ఇలా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈచ్ పార్ట్, ఒక్కొక్క పార్ట్ యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఇక్కడ ఇదొక ఫేస్, అవతల సైడ్ ఒక ఫేస్ ఉంటుందండి. ఇటు ఒక ఫేస్, టాప్ అండ్ బాటమ్, మొత్తం 5 ఫేసెస్ ఉంటాయి. ఈ 5 ఫేసెస్ యొక్క ఏరియాస్ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుందండి. ఈ 5 భాగాలంటే పైన త్రిభుజాకారంలో ఉంటుంది, అడుగు భాగంలో కూడా త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ 2 త్రిభుజాల యొక్క వైశాల్యం అటువైపు ఈ సైడ్ ఉన్నది ఘనం యొక్క ఒక ముఖం, ఒక ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ వైశాల్యం ఏంటి? అది ఎలాగూ చతురస్రం కాబట్టి a ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలంటే దాని యొక్క భుజాలు తెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ సో ఏంటంటే చతురస్రాన్ని 4 భాగాలుగా కట్ చేసాం కదా. అంటే ఈ చతురస్ర వైశాల్యంలో ఒక్కొక్క పార్ట్ అనేది 1/4 ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ 1/4 ఉంటుంది. సో ఈ చతురస్ర వైశాల్యం ఏంటి? ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్లో 1/4 ఉంటుంది. 1/4 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. 1/4 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. కానీ టాప్ అండ్ బాటమ్, పైన మరియు కింద 2 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క వైశాల్యం ఇంటూ 2 అవుతుంది. ప్లస్ ఈ ఫేస్ ఉంది కదండి, ఈ ఫేస్ యొక్క వైశాల్యానికి ఒక సైడ్ ఏమో త్రిభుజం యొక్క భుజం అవుతుంది. త్రిభుజం యొక్క భుజం అంటే కర్ణంలో సగం అండి ఈ భాగం. సో టోటల్ కర్ణం అనేది సైడ్ భుజం ఏ అయితే కర్ణం √2a అవుతుంది. అందులో హాఫ్ అంటే a/√2 అవుతుంది. a/√2 ఇంటూ ఒక భుజం ఘనం యొక్క ఎత్తు కావాలి. ఘనం యొక్క ఎత్తు ఏంటి? ఏ. ఇది మళ్ళీ అగైన్ ఇటువైపు ఫేస్ ఉంటుంది, అటువైపు ఫేస్ ఉంటుంది, అంటే ఇది 2 అవుతుంది. సో టోటల్ a² 1a²/2 2a²/√2 అయితే a² కామన్ తీస్తున్నానండి. a² కామన్ తీస్తే 1 + 1/2 అంటే 3/2 అవుతుంది. 3/2 + 2/√2 అవుతుంది. సో ఇది సింపుల్గా చెప్పాలనుకుంటే మనకు వచ్చే ఆన్సర్. ఓకే, a² ఇంటూ 3/2 + 2/√2. సో ఘనాన్ని పై భాగంలో కర్ణాల వెంబడి కట్ చేస్తే 4 సర్వసమానమైన బొమ్మలు ఏర్పడతాయండి. అంటే భాగాలు వస్తాయి, 4 సర్వసమానమైన భాగాలు వస్తాయి. ఆ ఒక్కొక్క దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. సో ఆ సంపూర్ణతల వైశాల్యం కావాలంటే దానికి సంబంధించిన ఫార్ములా అండి, a² ఇంటూ 3/2 + 2/√2. సో a² అంటే ఇక్కడ భుజం పొడవు ఎంత ఉందండి? 12 ఉంది. 12² అంటే 144. 3/2 + 2/√2 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్లో 72, 36 అని ఉంది కాబట్టి సో ఇక్కడ 72గా తీసుకుంటే 72 ఇంటూ 2ని లోపల మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 3/2 అంటే 2 క్యాన్సల్, 3 ఉంటుంది. ప్లస్ 2 ఇంటూ 2 4/√2. సో ఆన్సర్ వచ్చేసి 72 ఇంటూ 3 + 4/√2. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. సింపుల్, నార్మల్. కొంచెం ఆలోచిస్తే
సంపూర్ణతల వైశాల్యం అంటే మనకు కావాల్సింది మనం టచ్ చేసే ఏరియా అంటే అక్కడ స్క్వేర్ని 4 భాగాలుగా కట్ చేస్తే ఓకే, ఇది త్రిభుజాకారంలో ఏర్పడుతుందండి. ఈ త్రిభుజాకారం అనేది పైన ఉంటుంది, కింద ఉంటుంది. నెక్స్ట్ ఒక సైడ్ వచ్చేసి త్రిభుజం యొక్క భుజం అవుతుంది, ఇంకొక సైడ్ వచ్చేసి గణం యొక్క భుజం అవుతుందండి. ఇలా ఏర్పడుతుంది. దీని యొక్క భుజం పొడవు a/√2, దీని యొక్క పొడవు a అవుతుందండి. ఈ వైశాల్యం a/a/√2 అవుతుంది. సో ఒకటి త్రిభుజం యొక్క వైశాల్యం ఏమో మొత్తం చతురస్ర వైశాల్యంలో 1/4 వంతు ఉంటుంది కాబట్టి 2 × 1/4a². ఇది 2 ఫేసెస్ ఉంటుంది, a/a/√2 × 2. సో ఇంకొక ఫేస్ ఏమో ఒకటే ఫేస్, అది ఘనం యొక్క ఫేస్ అవుతుంది. ఘనం యొక్క ఫేస్ అంటే a/a² అవుతుంది. సో టోటల్ ఫార్ములా వచ్చేసి a² × 3/2 + 2/√2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a sum of rupees 15,000 is lent at 16% per annum compound interest. సో కొంత అమౌంట్ 15,000 రూపీస్ని 16% వడ్డీ రేటుకి, వార్షిక వడ్డీ రేటుకి, చక్ర వడ్డీకి ఇచ్చారండి. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ది సెకండ్ ఇయర్ అండ్ ది థర్డ్ ఇయర్? 2వ సంవత్సరానికి మరియు 3వ సంవత్సరానికి వచ్చిన వడ్డీల మధ్య భేదం కావాలండి. సో యాక్చువల్గా అయితే జనరల్గా 2 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ, 3 సంవత్సరాలకు వచ్చిన వడ్డీల మధ్య భేదం అడుగుతారు. ఇక్కడ అలా కాకుండా 2వ సంవత్సరం పర్టికులర్గా సెకండ్ ఇయర్లో వచ్చిన వడ్డీ కావాలి, పర్టికులర్గా థర్డ్ ఇయర్ వచ్చిన వడ్డీ కావాలి మనకు. సో అలా వడ్డీ కావాలనుకుంటే 15,000లో 16% 1 ఇయర్కి ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం. 15,000 ఇంటూ 16% అండి. పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్, 15 టైమ్స్ అనేది 240 అవుతుంది. ఓకే, 240 అవుతుంది. సో 240 సో ఎక్స్ట్రా ఒక 0 ఉంది కాబట్టి 2,400. ఇది 1 ఇయర్కి వచ్చింది. సెకండ్ ఇయర్కి అసలు పైన 2,400 వస్తుంది. అసలు పైన ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీ పైన మళ్ళీ వడ్డీ వస్తుందండి. ఆ వడ్డీ 2,400లో 16%. 2,400లో 16%. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్. 24 × 16 అంటే 16 4 టైమ్స్ 64, 16 2 టైమ్స్ 32 + 6 38, 384 అవుతుందండి. 384 అవుతుంది. సో 384 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్కి అగైన్ 2,400 వస్తుంది. 2,400 ఫస్ట్ ఇయర్కి వచ్చిన దాని అమౌంట్ పైన 384 వస్తుంది. 384 సెకండ్ ఇయర్ పైన వచ్చిన 2,400 పైన అగైన్ మళ్ళీ 384 వస్తుంది. 384 సెకండ్ ఇయర్కి వచ్చిన 384 పైన మళ్ళీ 16% వస్తుంది. 384 × 16%. ఓకే, ఫస్ట్ ఇయర్కి ఒక సంవత్సరానికి 2,400, 2వ సంవత్సరానికి అసలు పైన 2,400 ప్లస్ మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ పైన మళ్ళీ వడ్డీ. 2,400లో 16% 384. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్కి అసలు పైన 2,400, ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ 2,400 పైన మళ్ళీ 16%, 2వ సంవత్సరం వచ్చిన 2,400 పైన మళ్ళీ వడ్డీ, 2వ సంవత్సరం వచ్చిన వడ్డీ పైన మళ్ళీ వడ్డీ అండి. ఓకే, 384 × 16%. మనకు కావాల్సింది ఏంటి? పర్టికులర్గా సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీ ఇది, థర్డ్ ఇయర్ వచ్చిన వడ్డీ ఇది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి, ఇవి అవసరం లేదు. మనకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? 384 ప్లస్ 384 × 16% అండి. ఇది మనకు కావాల్సిన డిఫరెన్స్. 384 ప్లస్ 384 × 16% అనేది మనకు కావాల్సిన వడ్డీ. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎలాగూ 384 × 16% అంటే 16/100 అవుతుంది. 16/100 అంటే అక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదంటే పాయింట్స్లలో వస్తుంది కాబట్టి రౌండ్ ఫిగర్ రాదు. ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాం. మనకున్న ఆప్షన్స్ ఏంటి? సి అండ్ బి ఆప్షన్స్ రెండే ఉన్నాయి. సి అండ్ బి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్స్ చెక్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉందండి. యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. సో 6 × 4 ఎంత అవుతుందండి? 64 అవుతుంది. 24 అంటే 4 వస్తుంది. 4 ఇక్కడ నెంబర్ అనేది ఎలాగో యాడ్ అవ్వదండి. సో అబ్జర్వ్ చేయాలి.
ఇది పాయింట్స్లలో వస్తుంది కాబట్టి పాయింట్ బిఫోర్ ఉన్న నెంబర్సే యాడ్ అవ్వాలి దీనికి. సో ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఆన్సర్ బి ఆప్షన్ అండి. చాలామంది మిస్టేక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 ప్లస్ 24.06 ఉందనుకోండి, ఈ 24కి 24 యాడ్ అవుతుంది, 0.6 అనేది 0.6 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ అనేవి 384కి యాడ్ అవ్వవు, అంటే యూనిట్ డిజిట్ 4కి యాడ్ అవ్వండి, పాయింట్ తర్వాత రావాలి. అది అబ్జర్వ్ చేసుకుంటే జస్ట్ ఇక్కడ 6 into 4 24 అంటే యూనిట్ డిజిట్ 4 ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 445.44 అనేది ఆన్సర్. కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 3x + 5 = 0. సో x² - 3x + 5 వర్గ సమీకరణానికి ఆల్ఫా కమ్మ బీటాలు మూలాలు అయితే α³/β² అండ్ β³ α² మూలాలు కాగలిగిన వర్గ సమీకరణం కనుక్కోమంటున్నాడండి. సో ఆ వర్గ సమీకరణం కనుక్కోవడానికి ఇక్కడ α³/β² అండ్ β³ ఉందంటే దీన్ని ఫస్ట్ మనకు వర్గ సమీకరణం కావాలనుకుంటే x² - సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మూలాల మొత్తము ఇంటూ x ప్లస్ మూలాల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. x² - సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే α³/β² ప్లస్ α³. సో జస్ట్ సింపుల్ ఫార్ములా α³/β² ప్లస్ β³/α² అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే α⁵ ప్లస్ β⁵/α⁵² వస్తుందండి. α⁵² వస్తుంది. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, α⁵ ప్లస్ β⁵ కనుక్కోవాలి. α⁵ ప్లస్ β⁵ వాల్యూ వచ్చేసి α³ ప్లస్ β³ ఇంటూ α² ప్లస్ β² మైనస్ α⁵² ఇంటూ α ప్లస్ బీటా అవుతుందండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుందండి. α³ ప్లస్ β³ ఇంటూ α² ప్లస్ β² మైనస్ α⁵² ఇంటూ α ప్లస్ బీటా. సో ఇక్కడ వర్గ సమీకరణం ఇస్తే మూలాల మొత్తం -b/a అవుతుంది, -b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/ba అంటే 1 అవుతుంది. α⁵ అంటే c/a అంటే 5 అవుతుందండి. సో ఇప్పుడు α³ ప్లస్ β³ అంటే α³ ప్లస్ β³ ఈజ్ ఈక్వల్ టు α ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3α⁵ ఇంటూ α ప్లస్ బీటా అండి. ఏం లేదండి, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అండి. సింపుల్గా α³ ప్లస్ β³ అంటే α ప్లస్ బీటా హోల్ క్యూబ్ 3³ 27 మైనస్ 3ab 3α⁵ 5 ఇంటూ a ప్లస్ బి 3 ఎంత అవుతుందండి, 45 అవుతుంది. 45 ఇంటూ α² ప్లస్ β² అంటే α ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α⁵ అవుతుంది. α ప్లస్ బీటా హోల్ స్క్వేర్ 3² 9 మైనస్ 2α⁵ 2 ఇంటూ 5 10 అవుతుంది, -10. సో ఈ వాల్యూ మైనస్ α⁵ హోల్ స్క్వేర్ అంటే 25, α ప్లస్ బీటా అంటే 3. సో 27 మైనస్ 45 -18 ఇక్కడ -1 -18 ఇంటూ -1 18 మైనస్ 25 ఇంటూ 3 75 అవుతుంది. సో 18 మైనస్ 75 -57 అవుతుంది, -57 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందండి, -57. కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్సర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మూలాలు రెండింటికి కూడా ఒకే సింబల్ ఉంది. ఒకే సింబల్ ఎప్పుడు ఉంటుందంటే కాన్స్టాంట్ స్థిరాంకానికి ప్లస్ సింబల్ ఉన్నప్పుడు. ఇక్కడ కాన్స్టాంట్కి మైనస్ సింబల్ ఉందండి, ఇది కాదు. కాన్స్టాంట్కి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇది కాదు. మనకు కావాల్సింది 1 and 2 ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుంటే 1 and 2 ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, -57 వచ్చింది. -57 వస్తే +57 వచ్చే ఛాన్స్ లేదు కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఇక్కడ α⁵ ప్లస్ β⁵ ఈజ్ ఈక్వల్ -57 వచ్చింది కదండి. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్స్ అనేవి రూట్స్కి ఒకే సింబల్ ఉందంటే, ఒకే సింబల్ ఎప్పుడు వస్తుందంటే కాన్స్టాంట్కి సేమ్ ఉన్నప్పుడు. సో స్థిరాంకానికి ప్లస్ ఉన్నప్పుడు అండి, స్థిరాంకానికి ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సి ఆప్షన్ కాదు. ఇక్కడ మైనస్ ఉంది, డి ఆప్షన్ కాదు. సో ఏ అండ్ బి అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ మనకి -57 వచ్చింది. యాక్చువల్గా ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ కదా, మూలాల మొత్తం, ఎక్స్ మైనస్ మూలాల మొత్తం. మూలాల మొత్తంలో ఒక వాల్యూ -57 వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. +57 రావాలి. ఇక్కడ -57 ఉంది కాబట్టి బి ఆప్షన్ కాదు, ఏ ఆప్షన్ మన ఆన్సర్. కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడి వరకు సాల్వ్ చేసుకొని మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సర్కమ్ రేడియస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి is 7 centimeters. What is the area of the triangle if in radius is 2 centimeters? సో అంతర్వృత్తం పరివృత్తం ఇచ్చారండి. పరివృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్స్, అంతర్వృత్త వ్యాసార్థం 2 సెంటీమీటర్స్ అయితే ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి. లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాట్నియస్ బై 2 అనేది, హైపాట్నియస్ బై 2 అంటే కర్ణం బై 2 అనేది పరివృత్త వ్యాసార్థం అవుతుందండి. R is equal to h/2 అవుతుంది. R is equal to h/2. ఇక్కడ R వాల్యూ అనేది 7 ఉంది అంటే h వాల్యూ ఏమవుతుందండి, 14 అవుతుంది. h వాల్యూ ఏమవుతుంది, 14 అవుతుంది. స్మాల్ r వాల్యూ వచ్చేసి, అంతర్వృత్త వ్యాసార్థం వచ్చేసి a + b - c/2 అండి. ఇక్కడ -c అంటే హైపాట్నియస్ అండి. ఓకే, సో a + b - h/2 అవుతుంది. ఇక్కడ r వాల్యూ ఆల్రెడీ ఎంత ఉందండి, 2 ఉంది. R వాల్యూ 2 ఉందంటే h వాల్యూ 14, అప్పుడు a + b వాల్యూ, సో 2 × 2 4, a + h, a + b -14 is equal to 4 అంటే a + b is equal to 18 అవుతుంది. a + b is equal to 18 అవుతుంది. సో ఇక్కడ మనకి a + b వాల్యూ 18 అని తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి a ఇంకొకటి b, ఈ వాల్యూ కావాలంటే ఏమొస్తుందండి, h² is equal to ఏంటి, a² + b² కదా, a² + b², a² + b² is equal to ఇక్కడ h² చేస్తే ఎంత అవుతుందండి, 14² అంటే 196 అవుతుంది. సో ఓకే, ఇక్కడ a + b వాల్యూ తెలుసు, a² + b² వాల్యూ తెలుసు. హోల్ స్క్వేర్ చేస్తే a + b హోల్ స్క్వేర్, ఫార్ములా a² + b² + 2ab, a + b హోల్ స్క్వేర్, a + b 18² 324 is equal to a² + b² అంటే 196 + 2ab అవుతుందండి. 2ab is equal to 324 - 196 అంటే ఇక్కడ 124 + 4 128 అవుతుందండి, 128. సో ఇప్పుడు మనకు ఏరియా ఫార్ములా కావాలంటే హాఫ్ ab కదా, వైశాల్యం లంబకోణ త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ab అవుతుంది. ఇక్కడ 2ab వాల్యూ 128 ఉందండి. సో దీన్ని 2 టైమ్స్ హాఫ్ చేయాలి. సో 128/2 అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇక్కడ ab వాల్యూ 64 వస్తుంది. మళ్ళీ అగైన్ హాఫ్ చేయాలి, హాఫ్ చేస్తే 64/2 అంటే 32 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 32 స్క్వేర్ మీటర్స్. సో హైపాట్నియస్, ఈ ఫార్ములాస్ తెలియాలండి, జస్ట్ సింపుల్. పరివృత్త వ్యాసార్థం r is equal to h/2 అవుతుంది. అంతర్వృత్త వ్యాసార్థం r is equal to a + b - h/2 అవుతుంది. సో జస్ట్ ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే a + b హోల్ స్క్వేర్ తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ABC AB is equal to 13, AB is equal to, సో రైట్ ఒక త్రిభుజంలోని AB వాల్యూ 13 ఉందండి. నెక్స్ట్ BC వాల్యూ వచ్చేసి 14 ఉంది. నెక్స్ట్ AC వాల్యూ వచ్చేసి 15 ఉంది. AC వాల్యూ 15 అయితే AD ఈజ్ అన్ ఆల్టిట్యూడ్, AD అనేది లంబం అండి, AD అనేది లంబం. అయితే EF అనేది ఈక్వల్ ఏరియాస్గా డివైడ్ చేస్తుంది. సో ఈ ఏరియా కావాలండి, ఈ ప్లేస్ కావాలి మనకి, ఈక్వల్ ఏరియాగా డివైడ్ చేస్తే, సో ఈ EF డివైడ్స్ ABC ఇంటూ 2 ఈక్వల్ ఏరియాస్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం? సో ఈ ఏరియా కావాలి మనకు, వైశాల్యం కావాలి. సో వైశాల్యం కావాలంటే ఫస్ట్ AD పొడవు కనుక్కుందాం. AD పొడవు కనుక్కోవాలంటే త్రిభుజ వైశాల్యానికి ఈక్వల్ చేస్తున్నామండి. హాఫ్ ఇంటూ బేస్ BC ఇంటూ హైట్ AD తీసుకుంటే, హాఫ్ ఇంటూ BC ఇంటూ AD తీసుకుంటే, ఇది మొత్తం త్రిభుజ వైశాల్యం. 3 భుజాలు తెలిస్తే త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అండి. ఇక్కడ S అనేది సెమీ పెరిమీటర్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. AD వాల్యూ తెలవాలి, ఒకటే త్రిభుజం కదండి ఇది. ABC త్రిభుజాన్ని రెండు రకాలుగా వైశాల్యం కనుక్కుంటున్నాను. ఒకటి
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఒకటి, ఇంకొకటి 3 భుజాలు తెలిస్తే వైశాల్య ఫార్ములా రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇది చేస్తే మనకి ఏడి వాల్యూ వచ్చేసి 12 వస్తుందండి. ఏడి వాల్యూ 12 వస్తుంది. ఇక్కడ ఏబి వాల్యూ అంటే ఏ వాల్యూ ఒకటి 13, బి వాల్యూ ఒకటి 14, సి వాల్యూ ఒకటి 15, 3 భుజాలు. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు 12 వస్తే మనకు కావాల్సింది ఏంటండి? సో ఏబిడి వైశాల్యం తెలిసి ఈఎఫ్సి వైశాల్యం తెలిస్తే మొత్తం వైశాల్యాల్లో నుంచి ఈ 2 వైశాల్యాలు తీసామనుకోండి మనకు ట్రెపీజియం వైశాల్యం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు 12, ఇది 13, ఇది 12 అంటే బేస్ వచ్చేసి 5 అవుతుందండి. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజంలోని ట్రిప్లెట్స్ అండి, పైథాగరస్ ట్రిప్లెట్స్ వాల్యూస్ 13, 12, 5 అవుతుంది. ఇది 5, ఇది 12 అయితే ఆ వైశాల్యం వచ్చేసి హాఫ్ ఇంటూ 12 ఇంటూ 5 అవుతుంది. 2 1 టైమ్ 2 6 టైమ్స్ అంటే 30 అవుతుంది. 30. ఓకే, సో ఇంత ముందుకు చేసినట్టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, మొత్తం త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది? బేస్ వచ్చేసి 14 ఉంది, హైట్ వచ్చేసి 12 వచ్చింది కదండి. 2 1 టైమ్ 2 6 టైమ్స్ తీసుకుంటే 2 7 టైమ్స్ తీసుకుంటే 14 ఇంటూ 2 7 టైమ్స్ తీసుకుంటే 7 ఇంటూ 12 84 అవుతుందండి. 84 అవుతుంది. ఈ 84లో ఈఎఫ్ అనేది సమానంగా డివైడ్ చేస్తుందంటే ఈ భాగం యొక్క వైశాల్యం ఏమవుతుందండి? 40. 84లో హాఫ్ 42 అవుతుంది. ఇది 42, ఇది 30 అండి. 42 అంటే రిమైనింగ్ మొత్తం 42 ఉండాలి కదా. సో అందులో ఇది 30 వచ్చేసిందంటే ఈ ఏరియా వచ్చేసి ఏమవుతుందండి? రిమైనింగ్ 12 ఉంటుంది. సో ఓకే, 12 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుందండి. మొత్తం వైశాల్యాన్ని 2 రకాలుగా వైశాల్యం కనుక్కుంటున్నాం. ఒకటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇంకొకటి రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. భుజాల పొడవులు 13, 14, 15 ఉంటే గుర్తుంచుకోండి, స్టాండర్డ్ నెంబర్స్ అండి ఇవి. 13, 14, 15 ఉంటే వైశాల్యం వచ్చి 84 ఉంటుంది. ఎత్తు వచ్చేసి 12 సెంటీమీటర్లు ఉంటుందండి. ఎత్తు వచ్చేసి ఇక్కడ 12 మీటర్లు. సో 12, హైట్ 12, మొత్తం వైశాల్యం 84 అంటే ఇక్కడ హాఫ్ ఉండాలి, ఇక్కడ హాఫ్ ఉండాలి. ఇది 42, టోటల్ 42 ఉంటే అందులో బీడీఏ వైశాల్యం అనేది 30 ఉందండి, మిగిలిపోయింది 12. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 7.2 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 3.2 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండి. 7.2 కిలోమీటర్లు ప్రవాహ దిశలో ప్రయాణిస్తే ప్రవాహ దిశ వేగం b+r అవుతుంది, ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో 3.2 కిలోమీటర్స్ b-r అవుతుంది. b-r మొత్తం కలిపి 2 hours టైం ఉందండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో ఒకటి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆప్షన్ బేస్డ్ చేయడం, ఇంకొకటి హెచ్సిఎఫ్ తీసుకొని చేయడం అని. ఎనీహో ఇక్కడ ఉన్న నెంబర్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ త్రూ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 6 తీసుకుంటే మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? డౌన్ స్ట్రీమ్, ప్రవాహ దిశలో వేగం కావాలి. ప్రవాహ దిశలో ఇక్కడ b+r అనుకున్నాం కాబట్టి 7.2/6 చేస్తే 1.2 అవర్స్ వస్తుందండి. 1.2 అవర్స్ వస్తుంది. మొత్తం 2 hours కావాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 1.2 వచ్చిందంటే రిమైనింగ్ ఏమవుతుంది? 0.8 అవర్స్ అవుతుంది. 0.8 అవర్స్ 3.2 కిలోమీటర్స్ని 0.8 అవర్స్లో ట్రావెల్ చేస్తే వేగం ఎంత ఉండాలి? 3.2/0.8 అంటే 4 km/h వస్తుంది. అంటే ప్రవాహ దిశలో b+r వచ్చేసి 6 km/h, ప్రవాహ వ్యతిరేక దిశలో 4 km/h, b-r is equal to. ఈ వాల్యూస్ని సెకండ్ కండిషన్లో సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. 1.5/6 అండి ప్రవాహ దిశలో వేగం, 15/60 అవుతుంది, 1/4 అవుతుంది. 1/4 ప్లస్ 0.6/4, 0.6/4 అంటే 6/40, 6/40 అంటే 3/20 అవుతుంది. 3/20 ఎల్సిఎం వచ్చేసి 20, 4 5 టైమ్స్ 5 + 3 8 అండి. 8 ఇంటూ మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60, 23 టైమ్స్ 8 ఇంటూ 3 24 minutes. సో ఇక్కడ వచ్చింది కూడా 24 minutes కదా, సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6 km/h అండి. ఓకే, సో నార్మల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ని ట్రై చేయండి. సో ఓకే, ఇంటీజర్ వాల్యూస్ని ట్రై చేస్తే పాయింట్స్ వాల్యూస్ని నెక్స్ట్ చూసుకోవచ్చు. ఓకేనండి, ఈజీ అవ్వడానికి ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ని ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
ట్రైన్స్ జర్నీ ఈజ్ డిస్రప్టెడ్ డ్యూ టు అన్ యాక్సిడెంట్ ఆన్ ఇట్స్ ట్రాక్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ 30 కిలోమీటర్స్. ఒక రైలు 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురైతే 30 కిలోమీటర్లు అండి మొత్తం జర్నీలో 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత వేగం తగ్గిపోయింది. ఎంత తగ్గిందండి? 4/5 వంతు అయింది. అంటే ముందు 5 భాగాలు ప్రయాణిస్తే ఇప్పుడు 4 భాగాల వేగంతోనే ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించడం వల్ల 45 నిమిషాలు లేట్ అయిందండి, 45 మినిట్స్ లేట్ అయింది. అదే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమిస్తున్నాడు, ప్రమాదం గనక 30 కిలోమీటర్ల తర్వాత కాకుండా ఇంకొక 18 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ అదే వేగం 4/5 వంతు వేగంతో వెళ్తే 36 నిమిషాలు మాత్రమే లేట్ అవుతుందని చెప్తున్నాడు. ముందు 45 నిమిషాలు లేట్ అయింది, ఇప్పుడు 36 మినిట్స్ లేట్ అవుతుంది. అంటే 9 నిమిషాల జర్నీ తగ్గింది. ఎందుకు తగ్గిందని ఆలోచిస్తే ఈ 30 కిలోమీటర్స్ అనేది ప్రయాణించిన దూరం, ప్రయాణించిన వేగం ఒకటే కాబట్టి ఆ 30 కిలోమీటర్లలో ఎటువంటి కాలం భేదం ఉండదు, టైం డిఫరెన్స్ ఉండదు. మనకు వచ్చే డిఫరెన్స్ ఎక్కడ? ఈ 18 కిలోమీటర్స్ ఫస్ట్ ఏమో యాక్సిడెంట్ అయిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణించాడు. సెకండ్ కండిషన్ ఏమో వితౌట్ యాక్సిడెంట్, అసలు యాక్సిడెంట్ లేకుండా ప్రయాణించాడు. అంటే మనకొచ్చే టైం డిఫరెన్స్ అనేది ఈ 18 కిలోమీటర్స్లోనే ఉంటుంది కాబట్టి ఆ 18 కిలోమీటర్స్ని కంపేర్ చేస్తే అయిపోతుందండి. 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉంది. స్పీడ్ రేషియో యాక్సిడెంట్ కాకముందు 5 పార్ట్స్ ఉంటాయి స్పీడ్ రేషియో, యాక్సిడెంట్ అయిన తర్వాత 4 పార్ట్స్ ఉంది. అదే టైం రేషియో ఏమవుతుంది, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ అండ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి, 4:5 అవుతుంది. ఓకే, 4:5. ఈ డిఫరెన్స్ 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది. ఆ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 45:36 అంటే 9 మినిట్స్ ఉంది, 9 మినిట్స్ ఉంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటండి, ఫైన్ ది ఒరిజినల్ స్పీడ్ కావాలి. ఒరిజినల్ స్పీడ్ కావాలంటే ఇక్కడ 18 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఆ 4 పార్ట్స్ టైం ఎంత, 4 పార్ట్స్ టైం 36 మినిట్స్ అండి, 36 మినిట్స్. 18 కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వడానికి ఒరిజినల్గా ఎంత టైం పడుతుంది, 36 మినిట్స్ టైం పడుతుంది. బై 36/60 అంటే ఇంటూ 60. ఓకే, 18 1 టైం, 18 2 టైమ్స్, 2 1 టైం 2 30 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్ పర్ అవర్. జస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఆ పర్టికులర్ 18 కిలోమీటర్స్లోనే మనకు టైం డిఫరెన్స్ వస్తుంది. ఆ 18 కిలోమీటర్స్లో టైం డిఫరెన్స్ వస్తుంది కాబట్టి స్పీడ్ రేషియో టైం రేషియో తీసుకొని చేస్తున్నామండి. సో స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ సాలిడ్ కోన్ ఈజ్ 18 సెంటీమీటర్స్ and its height is 42 centimeters. It's cut into 3 parts by 2 cuts. సో ఒక శంకువుని 2 భాగాల దగ్గర కట్ చేసి 3 భాగాలుగా చేశారండి, 2 ప్లేస్లలో. ఇక్కడ ఒక కట్ పెట్టారు, ఇక్కడ ఒక కట్ పెట్టారండి. అప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందండి, 1 2 3 పార్ట్స్ అవుతుంది, 3 భాగాలు అవుతుంది. ఈ 3 భాగాలలో ద కట్స్ ఆర్ ఎట్ హైట్ 14 సెంటీమీటర్స్ అండ్ మొత్తం హైట్ ఫస్ట్ బేస్ నుంచి ఒకటేమో 14 సెంటీమీటర్లు, ఇంకొకటి బేస్ నుంచి 28 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఆల్రెడీ 14 ఉంది కాబట్టి మిగిలిపోయింది ఎంత ఉంటుందండి, 14 ఉంటుంది. మొత్తం హైట్ 42 అంటే ఈ పై భాగం కూడా ఎంత ఉంటుంది, హైట్ 14 ఉంటుంది. ఈ పై భాగం కూడా ఎంత ఉంటుందండి, 14 ఉంటుంది. ఓకే, అంటే 3 సమాన భాగాల ఎత్తులు 3 ఈక్వల్గా కట్ చేశారండి. కట్ చేస్తే క్వశ్చన్ ఏంటి, by how much percentage the curved surface area bottom part is more than that of the top part. ఈ బాటమ్ ఏరియా ఏదైతే ఉందో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యం అనేది పై పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ కన్నా ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడండి. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ క్వశ్చన్ అండి. ఎప్పుడైనా వైశాల్యాలు అనేవి సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఉంటాయండి, సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు సైడ్స్ అనేవి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇది 1 పార్ట్, ఈ కంప్లీట్ ఎంత అవుతుందండి, 2 పార్ట్స్ అవుతుంది. ఈ కంప్లీట్ ఎంత అవుతుందండి, 3 పార్ట్స్ అవుతుంది. అంటే వైశాల్యాల నిష్పత్తి ఎలా ఉంటుంది, 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ 4 ఈజ్ టు 3 స్క్వేర్ 9 అవుతుందండి, 9 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటండి, ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ టోటల్ 9లో ఈ పార్ట్ ఎంత ఉంది, 2 పార్ట్స్ అంటే 4 కదా, 4 మైనస్ చేస్తే అప్పుడు ఈ పార్ట్ లోయర్ పార్ట్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది, 9 - 4 5 అవుతుంది. అప్పర్ పార్ట్ వైశాల్యం ఎంత ఉందండి, 1:5, 1 పార్ట్ ఉంది.
సో అంటే టోటల్ ఎంత 1:5. అప్పర్ పార్ట్ 1 పార్ట్ ఉంది, లోవర్ పార్ట్ 5 పార్ట్స్ ఉందండి. ఎంత ఎక్కువ ఉంది? 4 పార్ట్స్ ఎక్కువ ఉంది. 4 పార్ట్స్ ఎక్కువ ఉందంటే 400% ఎక్కువ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 400%. నెక్స్ట్ క్వశ్చన్, the wages of 3 laborers A, B and C are in the ratio 10, 12, 15. A's wages increased in the ratio 5:6, B increased in the ratio 3:4, C increased in the ratio 3:5 కదా. సింపుల్ క్వశ్చన్ అండి, ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ నెంబర్స్ని అబ్జర్వ్ చేసి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఏ 10 పార్ట్స్ ఉంటే ఏ రేషియోలో డివైడ్ అయిందండి? 5:6 రేషియోలో డివైడ్ అయిందంటే, అంటే ఇంక్రీజ్ అయిందంటే 6/5:2. నెక్స్ట్ వన్ 12 ఇంటూ ఇంక్రీజ్ అయింది 3:4 అంటే 4/3:2. 15 ఏ నిష్పత్తిలో ఇంక్రీజ్ అయింది? 3:5 అంటే 3:5 3/5/3 అవుతుంది. సో జస్ట్ సింపుల్ 5 1 time 5 2 times 6 into 2 12. 12 ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. డైరెక్ట్ ఆన్సర్ 12:16:15 25 అవుతుంది. 3 1 time 3 4 times 4 into 4 16. 15/3 అంటే 5 అవుతుంది. 5 into 5 25. సో ఆన్సర్ వచ్చేసి 12:16:25. జస్ట్ సింపుల్. ఇక్కడ ఈ టైప్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. 6/5 ఇంటూ అది 4/3 into 12, రైట్. నెక్స్ట్ 5/3 into 15 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD. ఒక ABCD చతుర్భుజంలో ఒక వృత్తం అనేది అంతర్లిఖించారండి. ఒక వృత్తాన్ని అంతర్లిఖించారు. ఓకే, సో ఒక వృత్తాన్ని అంతర్లిఖిస్తే ఈ వృత్తం అనేది భుజాలను స్పృశిస్తూ ప్రయాణిస్తుంది. ఓకే, స్పృశిస్తూ వెళ్తుంది. ఎక్కడెక్కడ స్పృశిస్తుందో చెప్పాడండి. ABCD అయితే ఏబిని P, ఇక్కడ P పాయింట్, QRS. ఓకే, అయితే ఇఫ్ BP ఈజ్ ఈక్వల్ టు, ఈ లెంత్ వచ్చేసి ఎంత అవుతుందండి? 4 అవుతుంది. సో అయితే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖలు గీస్తే ఈ 2 స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉంటాయండి. ఓకే, టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ల యొక్క లెంతులు సమానంగా ఉంటాయి. ఇక్కడ B అనే పాయింట్ నుంచి సర్కిల్కి P అనే టాంజెంట్ డ్రా చేసాం, స్పర్శరేఖ. ఇది 4 అయితే BQ కూడా 4 అవుతుంది. నెక్స్ట్ SD ఈజ్ ఈక్వల్ 6. SD ఈజ్ ఈక్వల్ 6 అంటే DR ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? 6 అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు 7. BC 7 అంటే CQ ఏమవుతుందంటే 3 అవుతుంది. CQ 3 అంటే CR కూడా 3 అవుతుంది. సో అప్పుడు మనకు కావాల్సింది DC పొడవు అండి. DC పొడవు 6 + 3 9 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. 6 + 3 9. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 500. 10 మంది విద్యార్థుల యొక్క సగటు పొదుపు 500 రూపాయలండి. 500 రూపాయలు. 2 of them స్టూడెంట్స్ హ్యావ్ నో సేవింగ్స్. 10 మందివి 500 అయితే ఒక్కొక్కరివి, అందులో 2 వ్యక్తులవి 0 అండి. సేవింగ్స్ అసలు ఏమీ లేవు వాళ్ళకి. అండ్ ఈచ్ ఆఫ్ ది అదర్స్ హ్యావ్ అట్లీస్ట్ 176 రూపీస్, ఇన్క్లూడింగ్ రామ్ హూ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 820. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్స్లో ఒక పర్సన్ రాముది ఎగ్జాక్ట్లీ ఎంత అంటున్నాడు? 820 రూపీస్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 820 రూపీస్. మిగిలిన పర్సన్స్లో కనీసం ప్రతి ఒక్కరి దగ్గర 176 రూపీస్ ఉండాలి. 2 + 1 3 మెంబర్స్ అయిపోతే 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 176 రూపీస్ ఉన్నాయి అంటున్నాడు. అయితే ఎనీ స్టూడెంట్ కుడ్ హ్యావ్ మ్యాక్సిమం అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం అమౌంట్ ఉండాలంటే ఒక పర్సన్ని పక్కకు తీస్తే మిగిలిన 6 మెంబర్స్ దగ్గర లీస్ట్ ఉండాలండి. ఆ లీస్ట్ ఎంత? 176. సో ఈ ఒక్క పర్సన్ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది. 2 మెంబర్స్కి 0, 1 మెంబర్ది 820, 6 మెంబర్స్ది 176, రిమైనింగ్ 1 మెంబర్ది మనం కనుక్కోవాలండి. ఆ 1 మెంబర్ది కనుక్కోవాలనుకుంటే ఈ 6 మెంబర్స్ది లీస్ట్ ఉండాలి. ఆ లీస్ట్ ఉండే పాసిబిలిటీస్ 176. జస్ట్ సింపుల్ డైరెక్ట్ మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. సో మైనస్ చేయాలనుకుంటే 5000 మైనస్ 820 అండి. ఒక పర్సన్ది కదా, రాముది ఉన్నది ఎగ్జాక్ట్లీ 80 రూపీస్ కాబట్టి 820 రూపీస్ కాబట్టి మైనస్ చేస్తే, సో ఇక్కడ 0
1 వస్తుంది, 4180 అవుతుంది. ఈ 4180 నుంచి 6 మెంబర్స్ది ఒక్కొక్కరిది 176 రూపీస్. ఒక్కొక్కరిది 176 అంటే 6 × 6 36, 6 7 42, 45, 6 1 time 6, 6 + 4 10, 1056 అవుతుంది. సో ఈ -1000 4180లో నుంచి -1056 తీసుకుంటే 1056 తీసుకుంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. యూనిట్ డిజిట్ 4 ఇక్కడ 2 వస్తుందండి, 24 ఉండాలి. సో ఆప్షన్ ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది, సి ఆప్షన్ 3124 అనేది ఆన్సర్ అండి. ఒక మెంబర్ దగ్గర 820 రూపీస్, 2 మెంబర్స్ దగ్గర 0 అసలు ఏం లేవు. మిగిలిన 7 మెంబర్స్లో ఒక పర్సన్కి ఎక్కువ ఉండాలంటే మిగిలిన 6 మెంబర్స్కి లోయెస్ట్ ఉండాలండి. మిగిలిన 6 మెంబర్స్కి లోయెస్ట్ ఉండాలంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? అట్లీస్ట్ 176 అన్నాడండి. కనీసం 176 రూపాయలు అంటే అదే లీస్ట్ ఉండాలి, అంతకన్నా లీస్ట్ ఉండొద్దు. ఆ 6గురికి 176 ఇచ్చేస్తున్నాం. సో టోటల్ అమౌంట్ మైనస్ చేస్తే హైయెస్ట్ ఉండేది ఎంత? 3124 అండి. నెక్స్ట్ క్వశ్చన్, టు డూ ఏ సర్టన్ వర్క్ ఏ అండ్ బి వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. ఒక పనిని పూర్తి చేయడానికి ఏ మరియు బిలు రోజు విడిచి రోజు పనిచేస్తున్నారండి. అలా చేస్తే మొత్తం పని పూర్తి అవ్వడానికి 1/3 డేస్ టైం పట్టిందండి. అది కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? బి బిగినింగ్, బి స్టార్ట్ చేస్తున్నాడు. బి స్టార్ట్ చేస్తే మొత్తం పని పూర్తి అవ్వడానికి 1/3 డేస్ పడతాయి. ఆల్టర్నేటివ్ డేస్లో గమనించాల్సింది ఏంటంటే రోజు విడిచి రోజు చేస్తే, బి ముందు చేస్తే ఎవరు ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళది ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్లో ఎండ్ అవుతుంది. 11 డేస్లో 11th డే బి చేయాల్సి వస్తుందండి. 11th డే బి చేయాల్సి వస్తే మొత్తం డేస్ ఎన్ని అవుతున్నాయని 6 డేస్ ఇతను చేస్తాడు. అప్పుడు రిమైనింగ్ ఏ చేసే రోజులు ఏంటండి? 5/1/3 డేస్. 5/1/3 డేస్. ఓకే, 5/1/3 డేస్ అంటే ఎంత అవుతుందండి? 15/3 డేస్ అవుతుంది. 15 + 1 16/3 డేస్ అవుతుంది. 16/3 డేస్ అవుతుంది. 16/3 డేస్ అవుతుంది. సో ఏ చేసింది 16/3 డేస్, బి చేసింది 6 డేస్ అండి. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏ కెన్ ఫినిష్ ద వర్క్ అలోన్ ఇన్ 48 డేస్. ఏ ఒక్కడే మొత్తం పని పూర్తి చేయడానికి 48 రోజుల సమయం పడుతుందంటండి. 48 రోజుల సమయం పడితే అదే మొత్తం వర్క్ అనుకుంటే ఆల్రెడీ ఏ ఎంత చేశాడు? 16/3 డేస్ చేశాడు. అంటే 48 డేస్లో 16/3 డేస్ చేశాడంటే ఎన్ని భాగాలు కంప్లీట్ అవుతుంది? 1/9 వంతు పని పూర్తవుతుందండి. 1/9 వంతు పని పూర్తయితే మొత్తం పని పూర్తయింది కదా 11/3 డేస్లో. ఆ 11/3 డేస్లో ఏ చేసింది ఓన్లీ 16/3 డేస్. ఆ 16/3 డేస్లో 1/9 పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే మిగిలిపోయిన 8/9 వంతు ఎవరు చేశారండి? మిగిలిపోయిన 8/9 వంతు బి చేశాడు. బి ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు చేశాడు. 8/9 వంతు పని చేయడానికి 6 రోజుల సమయం పడితే మొత్తం పని పూర్తి చేయడానికి 6 × 9 54/8 డేస్ టైం పడుతుందండి. మొత్తం పని పూర్తి చేయడానికి 54/8 డేస్ పడుతుంది. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? 4 రెట్ల పని కావాలి. ఇంటూ 4 చేయడమే అండి. 4 రెట్ల పని కావాలి. 4 అంటే 2 times 54/2 అంటే 27 డేస్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 27. జస్ట్ సింపుల్ 11/1/3లో బి 6 డేస్, ఏ 16/3 డేస్ అండి. 16/3 డేస్ అంటే 48లో 1/3 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అవుతుంది. 1/9 పూర్తి అయితే 8/9 6 రోజులలో పూర్తయింది. మొత్తం పని 54/8 అవుతుంది. మనకు 4 రెట్ల పని కావాలి, 27 డేస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం అండి. PQR లంబకోణ త్రిభుజం. P దగ్గర లంబంగా ఉంది. QR వాల్యూస్ P > Q > R అన్నారు కాబట్టి P అపోజిట్ వాల్యూ, Q అపోజిట్ Q, R అపోజిట్ R తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ PQRS లో ఇచ్చారు కాబట్టి PQR పైథాగరస్ ట్రిప్లెట్ సాటిస్ఫై అయ్యేలా ఏమన్నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది మనకి. P వాల్యూ నేను 5 తీసుకుంటున్నాను. Q వాల్యూ ఎక్కువ ఉండాలి 4 తీసుకుంటున్నా. R వాల్యూ 3 తీసుకుంటున్నానండి. ఇలా తీసుకుంటుంటే 2S = PQR అంటే 2S = P + Q + R 5 + 4 + 3 12 అవుతుంది. S = 6 వస్తుందండి. S = 6 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే S - P. S - P అంటే R 6 - 5 1 into 6 - 3 6 - 3 3 అవుతుందండి. 1 × 3 3 అవుతుంది. 3 గ్రేటర్ దెన్ S వాల్యూ 6
6 ఇంటూ ఎస్ మైనస్ క్యూ 4 2 అవుతుంది. అవ్వదు కదండి. 12 3 ఎక్కువ ఉండదు కదా 12 కన్నా 3 అనేది. ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్, సో ఇక్కడ క్లియర్గా చూసి చెప్పేయచ్చు అండి. సి ఆప్షన్ ఆర్ డి ఆప్షన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సి ఆప్షన్ చెక్ చేస్తే 6 మైనస్ 5 1 ఇంటూ 6 మైనస్ 4 2 లెస్ దెన్ ఎస్ అంటే 6 ఇంటూ 6 మైనస్ 3 అవుతుంది. సో సాటిస్ఫై అవుతుంది కదండి. సో సి ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సో ఏబిసి త్రిభుజంలో ఏ అనేది కోణ సమద్విఖండన రేఖ అండి. ఏబిసి త్రిభుజంలో ఏడి అనేది కోణ సమద్విఖండన రేఖ. సో ఒక త్రిభుజంలో కోణ సమద్విఖండన రేఖ యాంగిల్ బైసెక్టర్ అనేది ఎదుటి భుజాన్ని మిగిలిన భుజాల నిష్పత్తిలో డివైడ్ చేస్తుందండి. ఇది సి, ఇది బి, ఈ టోటల్ ఏ అంటే మిగిలిన భుజాల నిష్పత్తి. ఇక్కడ సి పార్ట్స్, ఇక్కడ బి పార్ట్స్ ఉంటుందండి. ఇక్కడ సి పార్ట్స్, ఇక్కడ బి పార్ట్స్ ఉంటుంది. సో మిగిలిన భుజాల నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బీడీ వాల్యూ కావాలి. సో బీడీ వాల్యూ కావాలనుకుంటే బీడీ బై బీసీ తీసుకుంటే బీడీ వాల్యూ ఏంటంటే సి అవుతుంది బై బీసీ వాల్యూ బి ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ బీసీ వాల్యూ ఏంటి ఏ కదా. సో మల్టిప్లై చేస్తే బీడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఏంటి ఏ, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏసీ బై బి ప్లస్ సి అవుతుంది. ఏసీ బై బి ప్లస్ సి అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ ఫ్రాక్షన్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్. సో వాల్యూ ఇచ్చారండి. టు మేక్ ఇట్స్ అన్ ఇంటీజర్ వాల్యూ, పూర్ణ సంఖ్య కావాలి అనుకుంటే ఇందులో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన కనిష్ట ఫ్రాక్షన్ భిన్నం ఏది అంటున్నాడండి. సో దీన్ని సాల్వ్ చేసి మైనస్ చేస్తే మనకి ఏ వాల్యూ మైనస్ చేయాల్సి వస్తుందంటే 1/2 మైనస్ చేయాల్సి వస్తుందండి. 1/2 సింపుల్. ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తే 5 క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ 2 3 టైమ్స్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 3 12 ప్లస్ 1 13/4 మైనస్ 2/3 అవుతుందండి. సో ఎల్సిఎం వచ్చేసి 12 3 39 మైనస్ 4 ఇంటూ 2 8 39 మైనస్ 8 అంటే 31 వస్తుంది. 31/12 అవుతుంది. న్యూమరేటర్ వాల్యూ లవంలో ఉన్న వాల్యూ ఎంత వస్తుందండి 31/12 వస్తుంది. డినామినేటర్ తీసుకుంటే 4 1/3 అంటే 12 ప్లస్ 1 13/3/5 అంటే ఇంటూ 5 అవుతుంది. సో అంటే టోటల్ 65/3 అవుతుంది. ఇక్కడ 65/3. సో ఇక్కడ ఈ వాల్యూని క్యాలిక్యులేషన్ చేస్తే 3/10 21/5 అంటే 521 105 ప్లస్ 1 106. సో 3/10 ప్లస్ 106/5 అండి. 106/5 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం 10 3 ప్లస్ 2 ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. 212 అవుతుందండి. 212 ప్లస్ 3 అంటే 212 ప్లస్ 3 215/10 వస్తుందండి. 215/10 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 5 4 టైమ్స్ 5 3 టైమ్స్ 5 2 టైమ్స్ 43/2 వస్తుంది. సో అంటే మైనస్ 43/2 అవుతుందండి. 43/2 అంటే ఎల్సిఎం తీసుకుంటే 6 65 ఇంటూ 2 130 మైనస్ 43 ఇంటూ 3 129 అవుతుంది. 130 మైనస్ 129 1 వస్తుందండి. 1/6 అవుతుంది. సో అక్కడ వచ్చిన టోటల్ వాల్యూ 31/12 1/6 అండి. 31/12 బై 1/6 అంటే ఎంత అవుతుందండి 6 1 టైమ్స్ 6 2 టైమ్స్. సో 31/2 వస్తుంది. 31/2. సో ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ -1/2 సబ్ట్రాక్ట్ చేస్తే 31 - 1 ఎంత అండి 30/2 అంటే ఎంత వస్తుందండి 15. ఇంటీజర్ వాల్యూ వచ్చింది కదా. సో ఆన్సర్ ఎంత అవుతుంది 1/2 అవుతుంది. జస్ట్ సింపుల్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ అండి. -1/2 వచ్చిన దాంట్లో నుంచి ఏదైనా ఆప్షన్లో ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి.